హిందూపుర నియోజకవర్గ ప్రజలందరికీ చేయు విన్నపం ఏంటంటే, మన రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ రివిజన్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఓటర్ రివిజన్ అనే కార్యక్రమం ఇప్పుడు మన హిందూపూర్లో కూడా జరుగుతుంది. గత 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రివిజన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. నేను హిందూపూర్ పట్టణ మహాశయులకు, హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఎవరో నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీ ఓటును భద్రం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకు అనంటే, రేపు పొద్దున్నే ఈ ఓటు హక్కు అనేది ఎలా ఉంటుందంటే, మనం ఇండియన్ సిటిజన్ అని నిరూపించుకోవడానికి రేపు పొద్దున్నే గవర్నమెంట్ కావాల్సింటే నీ దగ్గర ఓటు ఉందా అని అడగొచ్చు. అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. సో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, నాకెందుకులే, ఏమిలే, నేను ఉన్నా కదా, నేను ఇండియన్ కదా అనేది కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని దయచేసి మీ ఓట్లని కాపాడుకోండి. మీరు ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి తెలియజేసుకోండి. మరియు సంక్షేమ పథకాలు రేపు పొద్దున్నే ఖచ్చితంగా అందాలి. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ అందాలి అని అంటే ఖచ్చితంగా ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలి. ఓటు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓటు హక్కు అనేది మన బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అనేది అంటే మనకు ఓటు హక్కు ఉండాలి. మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలంటే మనకు ఓటు హక్కు ఉండాలి. మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని హిందూపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు హక్కుని కాపాడుకోవాలని చెప్పేసి ఈ వీడియో మూలకంగా తెలియజేయడం జరుగుతుంది.